ప్యాసివ్ ఇన్కమ్. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో కలలుంటాయి. కానీ ఆ కలను నిజం చేసుకోవడమెలా? దానికే ఈరోజు మనం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇన్కమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, మనం హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా మన అకౌంట్లోకి డబ్బులు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. అసలు ఈ ఆలోచనే చాలా పవర్ఫుల్. ఈ కాన్సెప్ట్ మీదే ఈ మొత్తం సిస్టమ్ ఆధారపడి ఉంది. దీని గురించి మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అలాగే ఈ రోడ్ మ్యాప్లో కూడా మన ఫస్ట్ స్టెప్ వ్యక్తిగత ఆదాయ మార్గాలు. వీటి స్పెషాలిటీ ఏంటంటే పెద్దగా పెట్టుబడిగాని స్కిల్స్ గాని అవసరం లేదు. ఎవ్వరైనా సరే వెంటనే మొదలుపెట్టొచ్చు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం రోజూ ఎలాగో చేసే పనులే ఇక్కడ మనకు డబ్బులు సంపాదించి పెడతాయి. యాడ్స్ చూడటం, లేదా మనం చేసే షాపింగ్పై క్యాష్ బ్యాక్, రివార్డ్స్ పొందటం, ఇలాంటివన్నమాట. అంటే మన చేతిలో ఉన్న మొబైల్ ఫోనే ఒక మనీ మేకింగ్ మెషీన్గా మారుతుంది. ఇదే మన ఫౌండేషన్లో ఫస్ట్ బ్లాక్. సరే, ఫౌండేషన్ వేసేసాం. మరి ఈ సిస్టమ్ని నడిపించే ఇంజినేంటి? అదే ఆటోమేటిక్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అనే మాటకు అసలైన అర్థం ఇక్కడ తెలుస్తుంది. అసలు మన ప్రమేయం లేకుండా ఆదాయం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనే పదం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ పని చెయ్యకపోయినా మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ యాక్టివిటీ వల్ల మనకు ఆటోమేటిక్గా రోజూ వచ్చే ఆదాయం అన్నమాట. వినడానికి చాలా బావుంది కదా. అసలు ఇది ఎలా సాధ్యం? ఆ మెకానిక్స్ ఏంటో చూద్దాం. ఈ సిస్టమ్ చాలా తెలివిగా పనిచేస్తోంది. చూడండి, మనం జాయిన్ అయినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా మనకంటే ముందు జాయిన్ అయిన 20 మందిని, మన తర్వాత జాయిన్ అయ్యే 20 మందిని సెలెక్ట్ చేస్తుంది. సో మొత్తం 40 మందితో ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ 40 మంది సంపాదనలో 0.4% ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మన అకౌంట్లోకి వస్తుంది. మనం ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా ఇది జరుగుతూనే ఉంటుంది. ఓకే, మనకు ఫౌండేషన్ ఉంది, ఒక ఆటోమేటిక్ ఇంజిన్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే గ్రోత్ స్ట్రాటజీ. మన ఇన్కమ్ను పలు రెట్లు పెంచుకోవాలంటే ఇక్కడ మనం టీమ్ను బిల్డ్ చేయడంపై ఫోకస్ చేయాలి. వ్యక్తిగత సంపాదన నుంచి టీమ్ పవర్లోకి షిఫ్ట్ అవుతున్నామన్నమాట. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మన టీం పెరిగే కొద్దీ మన సంపాదన కూడా మల్టిప్లై అవుతుంది. ఒక్క ఆదాయ మార్గం కాదు, చాలా రకాల మార్గాల్లో డబ్బులొస్తాయి. అవేంటో, ఎలా వస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీమ్ జాయినింగ్ ఇన్కమ్, అంటే రిఫరల్ ఇన్కమ్. మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ల నుంచి ఏకంగా 20% కమిషన్ వస్తుంది. అది చాలా పెద్ద మొత్తం. అంతేకాదు, మన టీం కింద లెవెల్ 2, లెవెల్ 3 అలా 10 లెవెల్స్ వరకు ఎవరు జాయిన్ అయినా మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇది చూడండి, ఇది చాలా యునీక్ ఇన్కమ్ సోర్స్. మన టీంలోని మెంబర్స్ వాళ్లు సంపాదించుకున్న డబ్బును విత్డ్రా చేసుకుంటే అప్పుడు కూడా మనకు కమిషన్ వస్తుంది. అంటే మన టీం సక్సెస్ అయితే మనమూ సక్సెస్ అవుతామన్నమాట. ఇది కూడా 10 లెవెల్స్ వరకు వర్తిస్తుంది. ఇన్కమ్ మాత్రమే కాదు, రివార్డ్స్ కూడా ఉన్నాయి. అవి వీక్లీ. టీం పర్ఫార్మెన్స్ను బట్టి ఇవి వస్తాయి. జస్ట్ 5 మెంబర్స్తో ఎమర్జింగ్ లీడర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత బైక్ ఫండ్, డ్రీమ్ హౌస్ ఫండ్, ఇలా మన కలలను కూడా నిజం చేసుకోవచ్చు. వీక్లీ రివార్డ్స్ ఒక ఎత్తైతే మంత్లీ రివార్డ్స్ మరో ఎత్తు. ఇది ఒక కెరియర్ గ్రోత్ లాంటిది. బిజినెస్ అసోసియేట్గా మొదలుపెట్టి కన్సిస్టెంట్గా టీంను పెంచుకుంటూ పోతే సీనియర్ మేనేజర్, చివరికి బోర్డ్ మెంబర్ స్థాయికి కూడా వెళ్లొచ్చు. టైటిల్స్తో పాటు బోనస్లు కూడా ఉంటాయి. 50, అవును, వీక్లీ, మంత్లీ అన్నీ కలిపి మొత్తం 50 రకాల రివార్డులున్నాయి. ఈ ఒక్క నంబర్ చాలు ఈ సిస్టంలో లాంగ్ టర్మ్ గ్రోత్కు ఎంత స్కోప్ ఉందో చెప్పడానికి. ఇది చిన్న విషయం కాదు. సరే, ఇవన్నీ వినడానికి చాలా బావున్నాయి, అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. కాని మనసులో 2 ముఖ్యమైన ప్రశ్నలు వస్తాయి. 1, ఇది ఎంతవరకు నమ్మొచ్చు? 2, స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. అవును, ఏ కొత్త విషయంలోకైనా వెళ్లే ముందు మనందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే. ఇది సేఫా? నమ్మచ్చా? ఇది చాలా సహజమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. ఆ ప్రశ్నకు సమాధానం మాటల్లో కాదు, డాక్యుమెంట్స్లో ఉంది. ఈ ప్లాట్ఫామ్ లీగల్ అని చెప్పడానికి వాళ్లు కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. అవేంటంటే పాన్ కార్డ్, జీఎస్టీ సర్టిఫికెట్, అలాగే కార్పొరేషన్ సర్టిఫికెట్.
ఈ లీగల్ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ల నమ్మకాన్ని, చట్టబద్ధతను తెలియజేస్తాయి. సరే, అంతా ఓకే. మరి జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 రకాల ప్యాకేజీలు. ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనం పెట్టే పెట్టుబడిని బట్టి, అంటే మనం తీసుకునే ప్యాకేజ్ని బట్టి మనకొచ్చే ఇన్కమ్ లెవెల్స్, గిఫ్ట్స్ పెరుగుతాయి. సో ఇది మన బడ్జెట్, మన టార్గెట్స్ను బట్టి తీసుకునే ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అన్నమాట. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం రోడ్ మ్యాప్ మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ను మార్చే ఒక అవకాశం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే, మనం మొదట్లో ఏ ప్యాకేజీని ఎంచుకుంటామో అదే మన సంపాదన పొటెన్షియల్ను డిసైడ్ చేస్తుంది, మన సక్సెస్ను వేగవంతం చేస్తుంది, మన ప్రయాణం ఎలా ఉండబోతోందో నిర్దేశిస్తుంది. చివరిగా ఒక్క మాట, ఈరోజు మనం తీసుకునే నిర్ణయమే రేపు మన లైఫ్ స్టైల్ను డిసైడ్ చేస్తుంది. ఈ విశ్లేషణ మీ ఆర్థిక లక్ష్యాల గురించి కొత్తగా ఆలోచించేలా చేస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.